విలేకరుల దాడిపై ఖండించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో తెలుసుకుందామని ఎక్కడికి వెళ్తే కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సమంజసం కాదన్నారు. ప్రశ్నిస్తే బదులు ఇవ్వాలి కానీ దాడులు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. దాడులు ఆపండి, రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పండి, రుణమాఫీ ఎంత చేశారనేది మంత్రులకే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే 40 కోట్ల వరకు కావాలి. ఇప్పటి వరకు 19 కోట్ల 43 లక్షలు మాత్రమే మాఫీ అయింది. ఇంకా 20 కోట్ల 57 లక్షలు కావాల్సి ఉందన్నారు. ఇవి ఎప్పుడు ఇస్తారో రైతులకు స్పష్టంగా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అంటే అధికారం అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేయడం కరెక్ట్ కాదు. నేను చుట్టూ అడుగుతా ఉన్నాను, మీరు నిజంగానే మాఫీ చేసింటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఈరోజు ప్రశ్నిస్తున్నారు? ప్రజలు వాళ్ళకు బాధ ఉంది. మీకు ఎన్నికల్లో చెప్పిందే ఇప్పుడు మీకు ఓట్లు పడ్డమే రుణమాఫీ ఒకటి, మహిళలకు 4 అంటే 2500 ఇస్తామన్నది, పెన్షన్ ఏమో 4000 ఇస్తామని చెప్పింది, ఈ అంటే మీకు ఇది గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామన్నది, ఉచిత అంటే బస్ పాస్ అన్నది. ఇప్పుడు మీరు 5 రకాల గ్యారంటీలు అన్నారు, దాంట్లో ఒక గ్యారంటీలనే ఈ 500 రూపాయలు ఉంది గ్యాస్ సిలిండర్ది, తర్వాత ఈ బస్సు నుంచి వచ్చే విధంగా ఇంకా ఇప్పుడు వేరే కూడా ఉన్నాయి. దాంట్లో మొత్తం 13 ఉన్నాయి. ఈ 5 గ్యారంటీల్లో 13 గ్యారంటీలు ఉన్నాయి. మిగిలిన గ్యారంటీల సంగతి ఏంటి అంటే ప్రజలకు అంటే ప్రశ్నించే హక్కు లేదా? మనం ప్రశ్నించే అపోజిషన్లో ఉన్నప్పుడు మనం ప్రశ్నించలేదా? ప్రశ్నిస్తే వదిలియండి కానీ దాడులు ఆపండి. దాడులతోటి మీకేమీ ఒరిగేది లేదు. ఇక రెండవ విషయం, ఈ ఏదైతే ఇప్పుడు మీరు ఈ రుణమాఫీని ఎప్పటిలోగా పూర్తిగా మాఫీ చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేసింది, సార్ నాకు మొత్తం కలిసి 2,03,000 అప్పు ఉంది, ఆ 3,000 ఎక్కువనందుకు 2 లక్షలు మాఫీ కాకుండా చేయడం ఎంతకాడికి సమంజసం? మీరు 2 లక్షలు చేయండి, మీరు మిగిలిన వాళ్ళు ఉంటే కట్టుకుంటారు వాళ్ళు. మీరు అది ఇప్పుడు వాళ్ళను ఇవాళ ఇంకోటి సకాలంలో మీరు రైతు బంధు కూడా ఇస్తలేరు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియదు, అయోమయంలో జనం రైతులు ముఖ్యంగా. ఇప్పుడు సీజన్లు ఎప్పుడు ఇవ్వాలి? జూన్లో ఇవ్వాలి. జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు కూడా పోతుంది, సెప్టెంబర్ వస్తుంది. అంటే పంటకాలం మొత్తం సరిపోతుంది, 3 నెలలే కదా. మీరు ఇస్తారా? నేను ప్రశ్నిస్తున్నది, ఈ ప్రభుత్వం
మోసం ప్రకటనలతోటి అధికారంలోకి వచ్చింది. అందుకోసం ఇవాళ మీరు నేను ఎవరిని అంటే నేను లెక్క చేస్తుంది కాదు. రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా తప్పులు ఏమైనా ఉంటే డైరెక్ట్గానే ప్రశ్నించుకోండి. అటువంటిది ఇవాళ దీని విషయంలో కూడా మీ విషయంలో కూడా మీ యొక్క అసమర్థత, మీ యొక్క ఈ జిమ్మిక్కులను సహించం. ఇంకా రెండవ విషయం, ఇంతకుముందే గతంలో ప్రజలను తిమ్మిని బొమ్మిని చేసేటట్లు వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. తిమ్మిని బొమ్మిని చేయాలంటే ఎన్నిసార్లు మోసపోతారు ప్రజలు. ఒకసారి విశ్వసించారు నిన్ను, రెండవసారి ఎట్లా విశ్వసిస్తారు నిన్ను? చేతే ఇతరు అంటే నమ్మరు కదా. ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గాందే నేను చెప్తున్నాను మీకు. ఒకటి ఏది ఓన్లీ బ్యాంకులు చాలా ఉన్నాయి నాగర్ కర్నూలు. ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఇట్లా కొన్ని బ్యాంకులు ఉన్నాయి. అక్కడ సంగమేశ్వర యూనియన్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఫిగర్స్ కేవలం క్రాప్ లోన్కు సింగిల్ విండోలో తీసుకున్నాం. సింగిల్ విండోలో క్రాప్ లోన్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, నాగర్ కర్నూలులో మొత్తం ఖాతాలు 1645, రుణం ముట్టిన వాళ్ళ సంఖ్య 984, ముట్టని వాళ్ళ సంఖ్య బ్యాలెన్స్ ఉన్నది 661. వీళ్ళకి టోటల్ మొత్తం ఇచ్చిన రుణం 12.15, 12,15,00,000. మాఫీ అయ్యింది 7 కోట్లు. ఇవన్నీ కొద్దిగా ఫిగర్స్ ఏమన్నా కొద్దిగా వేరియేషన్ అయితే కానీ అది ఉండదు. ఇది డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అంటే తీసుకున్నది, ఇది స్టేట్మెంట్ తీసుకున్నది, సింగిల్ విండో తీసుకున్నది. మిగిలినవి చెల్లించాల్సింది 5,15,00,000. 1645 ఏమో తీసుకున్న వారి సంఖ్య 984 మందికి ముట్టినాయి. 661 మందికి ముట్టలేదు. మొత్తము రుణం ఇచ్చింది 12,15,00,000, మాఫీ 7 కోట్లు. ఇంకా బాకీ ఉన్నది 5,15,00,000. తాడూరులో 816 మందికి రుణం తీసుకున్నారు. 396 మంది రుణం మాఫీ అయింది. 420 మందికి రుణం మాఫీ కాలేదు. మొత్తం ఇచ్చిందేమో 4,20,00,000. మాఫీ అయింది మాత్రం 1,10,00,000. ఇంకా మాఫీ కావాల్సినవి 3,10,00,000. ఏమి 3,10,00,000. ఇప్పుడు తెల్కపల్లి మొత్తము లోన్ తీసుకున్న వారి సంఖ్య 23-24, అంటే 2,324. మాఫీ అయింది 1,242. మాఫీ కాని వాళ్ళు 1,082. మీకు ఇది ఇస్తున్నారు. మొత్తం వీళ్ళు రుణం తీసుకున్నది 19-24. మాఫీ అయింది 866.
మాఫీ ఇంకా ఇవ్వాల్సిన బకాయ 10,57,00,000. బిజినపల్లి 628 మంది ఉన్నారు. వేరే బ్యాంకులు ఉన్నాయి. 628 414 మందికి రుణం మాఫీ అయింది. 214 మందికి రుణం మాఫీ కాలేదు. మొత్తం 3,69,00,000 అప్పు తీసుకున్న వల్ల మొత్తం దాంట్లో మాఫీ అయింది 2,30,00,000. ఇంకా ఇవ్వాల్సింది 1,58,3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 8,
అంటే అంత 30 చేస్తే 350 119 మందికి మాఫీ అయింది. 230 మందికి మాఫీ కాలేదు. రుణం తీసుకున్నది 1,25,00,000 మాఫీ అయింది 37,49,000. ఇంకా మాఫీ కావాల్సింది 87 లక్షలు. ఇట్లా టోటల్ చేస్తే 19,43,00,000 మొత్తం ఇచ్చింది 40 కోట్లు అయ్యారు. 40 కోట్లు ఇవ్వాలి మనకు. 40 కోట్లు మొత్తము 40 కోట్లు ఇచ్చింది. 40 కోట్లు మాఫీ కావాలి. 40 కోట్లు మాఫీ అయ్యే దాంట్లో ఒక 19,43,00,000 మాఫీ అయింది. 21,07,00,000 అంటే దాదాపు 50-55% వచ్చింది. ఈరోజు కనీసం నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను. నేను సింపుల్గా మీరు తెప్పించుకోండి. మీ ఫోటో ప్రభుత్వం దగ్గర లెక్కలు ప్రకారంగా ఇప్పుడు ఈ సంఖ్య చూస్తే ముట్టని వాళ్ళ సంఖ్య చూస్తే